చూద్దాం. ఇదే మెల్లది सर पेपर 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 प्रतिज्ञा చేయాల్సి ఉంటుంది. ఈ జాతీయ దినోత్సవ ప్రతిజ్ఞను కళా నైపుణ్యానికి ప్రతీకలు మరియు ఆదరిస్తానని రాష్ట్ర ప్రభుత్వ పిలుపు మేరకు నేను చేనేత వస్త్రాలను ధరిస్తానని సందర్భంగా థ్యాంక్ యూ. విదేశీ వస్తువుల్ని బహిష్కరించాలా, స్వదేశీ వస్తువుల్ని ఆదరించాలనేటువంటి నినాదంతో ఆనాడు విదేశీ వస్త్రాలన్నింటినీ కూడా కుప్పలుగా పోసి తగలబెట్టి మనం ఆనాడు స్వదేశీ చేనేత రంగాన్ని కాపాడాలని చెప్పేసి ఆనాడు మనం ఉద్యమాలు చేసినాం. ఆ యొక్క రోజుని అంటే ఆగస్టు 7, 1905 రోజుని పురస్కరించుకొని గౌరవ ప్రధానమంత్రి గారు మనకి ఈనాడు దేశంలో మనం జాతీయ చేనేత దినోత్సవాన్ని ఏర్పాటు చేశారు. వారికి సభాముఖంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. తెలంగాణ వచ్చిన తర్వాత గతంలో మన పరిస్థితి వేరు, ఇప్పుడు మన పరిస్థితి వేరు. తెలంగాణ వచ్చిన తర్వాత గౌరవనీయులు మన ముఖ్యమంత్రి గారు చేనేత కార్మికుల్ని ఆదుకోవాలని ప్రత్యేకమైన ప్యాకేజీలు సిరిసిల్ల లాంటి ప్రాంతంలో కానీ మన ప్రాంతంలో కానీ అలాగే మరమగ్గాలు మరమగ్గాలు పనిచేస్తున్న కార్మికులు కానీ కొంత చేయూతలు ఇవ్వాలని 24 గంటల కరెంటు ఇవ్వడం జరిగింది. అట్లాగే కార్మికులందరూ కూడా ఈ మధ్యనే ఇన్సూరెన్స్ ఇవ్వాలని సొసైటీలో ఉన్న సభ్యులందరూ కూడా ఇన్సూరెన్స్ ఇవ్వాలని, అట్లాగే ఇంకేదైనా అవసరం వస్తే ప్రత్యేకమైన తప్పకుండా ఆదుకోవాలనే దృఢ సంకల్పంతో ఉంది కాబట్టి మన ముఖ్యమంత్రి గారు. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం చేనేత కార్మికులు చేస్తున్న
సహకారము సాయము మరింత పెరగాలని మనం అందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాబోయే తరంలో భవిష్యత్తులో చేనేత రంగాన్ని మరింత అభివృద్ధి పరిచి మరింత చేయుతను అందించే విధంగా ప్రభుత్వం కూడా ఉండాలని మనతో కూడా కోరుతున్నాను. అట్లాగే మన జిల్లా నేను ఒకటే మనం చేస్తా ఉన్నాను. ఇవి ఇంకా ప్రభుత్వం వాళ్ళు చేనేత వాళ్లకు నేను అది చేస్తా ఇది చేస్తా అని ఎన్ని చెప్పినా ఇవాళ పడతామన్నా యార్డ్ మీద సబ్సిడీ ఇస్తానని 2 సంవత్సరాలు కింద ట్రిపుల్ స్కీమ్ కింద మరి ట్రిపుల్ స్కీమ్ కింద 2 సంవత్సరాల సంఖ్య ట్రిపుల్ స్కీమ్ డబల్ ఇస్తానన్నాడు. ఇప్పుడు ఈ 3 నెలల కింద ఈ నెల కిందనే స్టార్ట్ చేశారు. మరి అది ఇప్పటి వరకు కూడా ఇయ్యలేదు. ఇంతకుముందు 100 కోట్లు ఇచ్చి ఇవాళ 30 కోట్లు ఇచ్చిందని పేపర్లో అది ఎంత ఇబ్బందో చూడండి. దయచేసి నేను మనవి చేస్తా ఉన్నాను. ఈగ దళిత బంధు అనే ఇప్పుడు కలెక్టర్ గారు డిసైడ్ చేశారు. దళిత బంధు కింద ఇస్తున్న దళితులకు నిజంగా చెప్పాలంటే మేమేమో వ్యతిరేకం కాదు, కానీ దళితులకు ఇస్తానంటున్నాడు. మరి యాదవులకు ఇస్తున్నాడు. గొర్రెలు ఎక్కడ చూడు పంచుతా ఉన్నాడు. మరి చేపల వాళ్ళకి ఇస్తున్నాడు. అని చేనేత వాళ్ళకి అన్యాయం చేసిందా? చేనేత వాళ్ళకి ఇచ్చేది. దయచేసి నా మనవి ఏంటంటే నేను పత్రికా మిత్రులకు మనవి చేస్తా ఉన్నాను. ఈ విధంగా దాన్ని అమలు చేయాలి. చేనేత బంధు మరి ఏదైతే ఉందో మాకు ఇవ్వవలసిన స్కీములన్నీ కూడా అమలు చేస్తే కనీసం చేనేత వాళ్ళు బతికే అవకాశం ఉందని చెప్పి మనం చేస్తున్నాం. స్నేహ అస్తమిస్తాడు. అందుకని అంటూ వారికి మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున చేసినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. కలెక్టర్ గారు కూడా మా చిన్న విన్నపం ఏంటంటే చేనేత గురించి మా మాటగా ఇక్కడున్న కష్ట నష్టాల గురించి మీరు ఒక మాట మాట్లాడండి. మన పాత సంస్కృతికే వచ్చేస్తుంది. ఎందుకంటే అంత కాలుష్యం పెరిగిపోతుంది, అంత అన్ని విధాలుగా ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి చదువుకున్న వాళ్ళైనా సరే చదువుకోలేదు మొదటి నుంచి ఆ వృత్తిలో ఉన్న వాళ్ళకి ఎక్కువ అయిపోతుంది. కాబట్టి వాళ్ళ దగ్గర నేర్చుకుని ఇంకా మీరు ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా ప్రోత్సహిస్తూ ఇంకా కేవలం ఏదో తరతరాలుగా చేసిన వాళ్ళే కాకుండా ఇందాక సార్ చెప్పినట్టు ఎడ్యుకేటెడ్ వాళ్ళని ప్రోత్సహిస్తూ ఈ కళలు ఇంకా ముందుకు తీసుకుపోవాలని కాపాడాలని దానికి తప్పకుండా ప్రభుత్వం తరఫున ఉన్నటువంటి అన్ని విధాల సహకారాలు అందిస్తాను. నా తరఫున ఏదైతే ఉందో నేను ఖచ్చితంగా చేస్తానని చెప్పి తెలియజేస్తూ సెలవుకుంటున్నాను. చేనేత జాతీయ ప్రభుత్వం చేసిన గౌరవనీయులు పెద్దలు మన యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ గారికి, వైస్ చైర్మన్ గారికి, డిఆర్డీఓ ఓపెన్ రెడ్డి గారికి, కమిషనర్ గారికి, కలెక్టర్ మ్యామ్, పీడీ గారు, చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు అండ్ అన్ని సభ్యులకు ప్రతి సంవత్సరం నేషనల్ హ్యాండ్లూమ్ డే 7th August సెలబ్రేట్ తెలంగాణ రాష్ట్రంలో హ్యాండ్లూమ్ ఇండస్ట్రీ చాలా విశిష్ట స్థానం ఉంది. ఈ జిల్లాలో హ్యాండ్లూమ్ ఇండస్ట్రీ చాలా ఇంపార్టెంట్ ఉంది. ఇలా పోచంపల్లి డిజైన్ ప్రపంచానికి చాలా ఫేమస్ ఉంది. ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ లాంచ్ గత సంవత్సరాలు ఆత్మనిర్భర్ భారత్ స్కీమ్ పథకం ప్రైమ్ మినిస్టర్ లాంచ్ చేయండి. Under this scheme, the handloom industry occupies a significant place. Telangana Prabhutvam కూడా handloom industry promotion కోసం number of schemes they have launched. I have joined last month. I have joined this district, but even before that, I have purchased the Pochampalli sarees and Pochampalli products. Assistant Collector Garima Agrawal garu
created a video last year regarding Pochampalli sarees, and she presented about it in front of Prime Minister, and it received wide appreciation. Prime Minister Chala Babu. Now efforts regarding Pochampalli designs would be to promote it to even larger scale. अन्नी markets, राष्ट्रांलो, जातीयलो, international market, we would like to promote it to those markets as well. ఈ జిల్లాలో హ్యాండ్లూమ్ ఇండస్ట్రీ చాలా పొటెన్షియల్ ఉంది. So with the cooperation of Collector Ma'am and all the other public representatives, we would promote this design and we would in the world, ma'am. Thank you. నమస్కారం, సుస్వాగతం. అందరికీ ఈ జాతీయ హ్యాండ్లూమ్ డే శుభాకాంక్షలు. చాలా సంతోషం ఈరోజు అందరూ ఎంతమంది మా ముందే. అసలే మీరు వీవర్స్ కాదు, మీరు మెజిషియన్స్. ఇప్పుడు మెజిషియన్స్ అంటే వాళ్ళు మ్యాజిక్ చేసిన వాళ్ళు. సో మీరు మ్యాజిక్ చేసిన వాళ్ళు, మీరు దారితో, మీరు సూదులతో, మీరు క్లాత్తో, బట్టలతో, చీరతో మ్యాజిక్ చేసిన వాళ్ళు. సో అలాంటి గొప్ప వ్యక్తులకి అందరికీ నా పేరు ధన్యవాదాలు. ఎందుకంటే మీరు మా కంట్రీది, మా స్టేట్ది కల్చర్, హిస్టరీ హండ్రెడ్స్ అండ్ హండ్రెడ్స్ 100 సంవత్సరం నుంచి కాపాడుతూ ఇప్పుడు వరకు వచ్చారు. కాబట్టి నా హృదయపూర్వక నమస్కారాలు అందరికీ. డే సందర్భంగా మాట్లాడితే అది మీ అందరికీ బ్యాక్గ్రౌండ్ కానీ ఎలా ప్రారంభించాము అది అందరికీ తెలియజేయడం జరిగింది. అయినా కూడా ఒక మెయిన్ ఎసెన్స్ ఈ హ్యాండ్లూమ్ డే రోజు మేము 7th టైం ఈ రాష్ట్రంలో సెలబ్రేట్ చేస్తున్నాము. సో దాని సందర్భంగా కొన్ని విషయాలు నేను మీతో షేర్ చేస్తాను. అసలే 1905 100 years బ్యాక్ అది స్వదేశీ మూవ్మెంట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. మన బ్రిటిష్ వాళ్ళు మన కంట్రీకి ఆక్రమించి ఇక్కడ మనకి డామినేట్ చేసేటప్పుడు వాళ్ళ అగేన్స్ట్ మేము వైలెన్స్ లేకుండా మన స్వదేశీ అంటే విదేశీకి అపోజిషన్ గా మేము స్వదేశీ మూవ్మెంట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. నాన్ వైలెంట్ సత్యాగ్రహం. సో వైలెన్స్ లేకుండా మేము స్వదేశీ మూవ్మెంట్ స్టార్ట్ చేస్తూ ఇప్పుడు 2015లో దానికి 100 years 100 సంవత్సరం పూర్తి అయినట్టు. అప్పటి నుంచి మేము 2015 నుంచి మన హ్యాండిక్రాఫ్ట్స్, మన వీవర్స్, మన హ్యాండ్లూమ్ ఇండస్ట్రీకి కమమరేట్ చేస్తూ, రెస్పెక్ట్ చేస్తూ అప్పటి నుంచి మేము స్వదేశీ మూవ్మెంట్ ఎవరు కూడా ఫౌండేషన్ స్టోన్ లాగా అప్పుడు 1905లో ఉన్నారు. సో వాళ్ళకి ఇన్వాల్వ్ చేస్తూ ఇలాంటి నేషనల్ హ్యాండ్లూమ్ డే అనేది సెలబ్రేట్ చేస్తున్నాము. సో ఇది మనకి బ్యాక్గ్రౌండ్ ఫర్ నేషనల్ హ్యాండ్లూమ్ డే. చెప్తున్నానంటే చాలా మంది వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు. దాని నుంచి నేను కొన్ని విషయాలు నేర్చుకున్నాను. కొన్ని వాటికి మేము అమలు చేయగలుగుతాము, ఇమీడియట్ గా కూడా అమలు చేయగలుగుతాము. కానీ కొన్ని విషయాలు మీ లోపు ఉన్న ఆ గ్రీవెన్స్ అనేది, ఆ దుఃఖం అనేది, ఆ కంప్లైంట్ అనేది కొంచెం బయటికి వచ్చింది. సో ఈ సందర్భంగా నేను ఒక చిన్న విషయాలు మీకు చెప్తాను. 100 years బ్యాక్ 1905లో ఈ మూమెంట్, ఇలాంటి మూమెంట్ అనేది స్టార్ట్ చేయడం దానికి ఎసెన్స్ అంటే స్వదేశీ, ఓన్ కంట్రీకి లవ్ అండ్ రెస్పెక్ట్. టుడే ఎవరైనా స్వయం కృషి చేస్తారు. అప్పుడు మేము స్వదేశీ చేశాము. మేము ఎవరైనా స్వయం కృషి చేస్తాము వాళ్ళే మాత్రం ముందుకు పోతున్నారు. గవర్నమెంట్ పలు రకాలు స్కీమ్స్ కానీ హెల్ప్ కానీ హ్యాండ్ హోల్డింగ్ చేయగలిగితే కానీ ఎవరైనా ఈ కంట్రీలో, ఈ సొసైటీలో, నాట్ జస్ట్ ఇన్ కంట్రీ, ఈ ప్రపంచంలో ఎవరైనా ముందుకి ఇప్పుడు పోతున్నారు, లీడర్స్ అవుతున్నారు. ఏ సెక్టర్ కానీ, ఏ కమ్యూనిటీ కానీ, ఏ బిజినెస్ కానీ వాళ్ళ ఓన్ ఎఫర్ట్స్ కూడా దాంట్లో చాలా ముఖ్యమైనది. సో ఇప్పుడు 100 years బ్యాక్ మేము స్వదేశీ చేశాము. ఇప్పుడు ఖచ్చితంగా మేము స్వయం కృషి కూడా చేయాలి. ఎవరిని కంప్లైంట్ చేయకుండా, ఎవరి గురించి కంప్లైంట్ చేయకుండా
వచ్చిన సహాయానికి 100% 200% సద్వినియోగం చేస్తూ స్వయం కృషి ఎక్కువ చేస్తూ ముందుకు పోవాలనేది నేను కోరుకుంటున్నా. చిన్న చిన్న ఎఫర్ట్స్ మన లెవెల్లోనే చేయగలిగితే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఎప్పటికీ ఒక బిజినెస్ మ్యాన్ ప్రతిసారి మార్కెట్ గురించి మాట్లాడతారు, కానీ ఓన్ లోపు అంటే ఓన్ కమ్యూనిటీలోపు అసలే మీరు పక్కనే ఉంటే వాళ్ళు కానీ 200 మంది ఈరోజు హ్యాండ్లూమ్ అయితే వేయలేదు. నేను చాలా మంది హ్యాండ్లూమ్ వేయలేదు అని ఒక నేషనల్ హ్యాండ్లూమ్ డేలో మీరు హ్యాండ్లూమ్ వేయలేదు అంటే మీరు మరి ఎప్పుడు వేయగలుగుతారండి? అదే ఒక ప్రశ్న. సో ప్రతిసారి మేము మార్కెట్ గురించి మాట్లాడితే బయట అనేది చూస్తున్నాము, కానీ మన లోపల మన కమ్యూనిటీ అనేది మేము ఎప్పుడు కూడా చూడట్లేదు. సో దీని సందర్భంగా ఒక చిన్న 2 స్టోరీలు మీకు చెప్తాను. ఒక స్టోరీ నేను చిన్నప్పుడే విన్నాను. అబౌట్ షూస్, శాండల్స్ వెళ్తారు శాండల్స్ అమ్ముకోవడానికి. ఆ ఊరిలో ఎవరు కూడా శాండల్స్ చెప్పాలంటే వేసుకోరు. సో అతను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయి వస్తారు బెటర్. ఇంకొక పర్సన్ ఆ సేమ్ ఊరికి వెళ్తారు, చూస్తారు ఎవరు కూడా చెప్పలు వేసుకోవట్లేదు అని వచ్చి చాలా దుఃఖంగా చెప్తారు. ఇద్దరు మాట్లాడుతూ ఉంటారు. ఫస్ట్ పర్సన్ ఏమంటారు, సెకండ్ పర్సన్ ఫస్ట్ పర్సన్ ఏమంటారు అంటే, చాలా దుఃఖం అండి, ఎన్ని చెప్పలు తీసుకొని వెళ్ళారు మా ఊరికి, ఎవరు కూడా చెప్పలు వేసుకోవడం అలవాట్లేదండి, మరి మా మార్కెట్ ఫెయిల్ అయిపోయింది. కార్పొరేషన్ లో చేసేటప్పుడు అక్కడే కూడా టెస్కో అవుట్లెట్ కి వెళ్ళారు. టెస్కో అవుట్లెట్ కి వెళ్తే దరీస్, బెడ్షీట్ వాళ్ళు కూడా చెప్పారు ఈ లాక్డౌన్ టైంలో మాకు కొంచెం డల్ అయిపోయింది బిజినెస్ అని. సరే, ఇంకొక పర్సన్ సేమ్ ఫ్యామిలీ ఎవరైనా టెస్కో రన్ చేస్తున్నారు, వాళ్ళ ఒక కజిన్. చాలా తక్కువ ఆలోచన అండి. ఆ పర్సన్ లో ఆ ఊర్లో 100 మంది ఉంటే ఎవరు కూడా చెప్పలు వేసుకోకుండా ఉంటే మీ దగ్గర ఉన్న 100కి 100 పేరు చెప్పలు మీరు అమ్మగలుగుతారు వాళ్ళని కన్విన్స్ చేసి. ఇదే మీ మార్కెట్. చూడండి, 2 ఆలోచన ఇంకా తేడా ఉంది. సో ఫస్ట్ ఆలోచన అంటే స్వయం కృషి. మీరు కన్విన్స్ చేయగలిగితే, ఓన్ ప్రొడక్ట్స్ ని ఓన్ గా కన్విన్స్ చేయగలిగితే మీరే మార్కెట్. సెకండ్, ఇప్పుడు లాక్డౌన్ లో చాలా మంది చాలా కష్టపడ్డారు, చాలా డిఫికల్టీలో ఉన్నారు. ఎస్పెషల్లీ మన వీవర్ కమ్యూనిటీ అనేది నేను కూడా వింటున్నా, చూస్తున్నా, కానీ దీని సందర్భంగా కూడా ప్రత్యేకంగా నేను చాలా మందికి చూస్తున్నాను. ఈ టైంలో వాళ్ళ బిజినెస్ డబుల్ ట్రిపుల్ కూడా అయింది. హ్యాండ్లూమ్ మేకర్స్, హ్యాండీక్రాఫ్ట్ మేకర్స్. ఎంత అంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఇంజనీర్ ఉన్న వాళ్ళు కూడా చాలా మందికి డ్రాయింగ్లు కానీ, పెయింటింగ్లు కానీ, మట్టితో సామాన్లు తయారు చేయడం కానీ, వీవింగ్ కానీ, నిటింగ్ కానీ, క్రూష్తో ఊళ్ళతో చేయడం. వాళ్ళ జాబ్లు వదిలేసి ఈ పనికి ఇండస్ట్రీకి వచ్చారు. ఎలా అంటే లాక్డౌన్ టైంలో వాళ్ళకి చాలా సమయం దొరికింది. ఒక్కొక్క ప్రొడక్ట్ ని వాళ్ళు చేస్తూ మెల్లమెల్లగా ఆన్లైన్ ఇంటర్నెట్ లో పెడుతూ స్లోగా వాళ్ళ లెవెల్లో వాళ్ళు మార్కెటింగ్ చేస్తూ బాగా బిజినెస్ సంపాదించారు. అతను ఏం చెప్పారు, మాకు ట్రిపుల్ అయింది బిజినెస్. ఎట్లా? అతను ఆన్లైన్ వెళ్ళారు, ఆన్లైన్ ఓన్ గా ఎఫర్ట్ చేసి అమ్మారు. అమ్మేటప్పుడు అతనికి బిజినెస్ ట్రిపుల్ అయింది. సో ఇప్పుడు మార్కెట్ గురించి మాట్లాడితే స్వయం కృషి అనేది చాలా చాలా అత్యవసరాలు. లెవెల్లో ఏమేమి చేయగలుగుతామో అనేది మర్చిపోతున్నాము. కొంచెమైనా ఎఫర్ట్ చేసి ఇలాంటి దానికి దృష్టి పెడితే బాగా చేయగలుగుతాము. స్మాల్ ఈ మాస్క్ ఇప్పుడు రాష్ట్రమంతా, దేశమంతా ఎక్కడ చూసినా పోచంపల్లి హ్యాండ్లూమ్ మాస్క్ అందరూ వాడుతున్నారు. సెకండ్ ఇస్, ఇక్కడ మనకి తెలంగాణలో ఈ షాల్వాలో ఇవ్వడం కల్చర్ చాలా ఉండేది. సో ఇక్కడ వచ్చినాక నేను ఇంత మంచి ప్రాక్టీస్ అంటే షాల్వా ప్లేస్ లో బెడ్షీట్స్ ఇస్తున్నారు. సో ఎప్పుడెప్పుడు ఏమవుతుంది అంటే ఈ దుపట్టాలు, ఈ షాల్ ఒక ఖర్చీఫ్ అయినా ఇవ్వండి, ఒక 2 మీటర్ షర్ట్ పీస్ ఇవ్వండి. జెంట్స్ కి ఇచ్చేటప్పుడు ఒక 2 మీటర్ షర్ట్ పీస్ ఇవ్వండి. లేడీస్ కి ఇచ్చేటప్పుడు ఒక ఈ సన్నగా ఎడిగారు వేస్తారు అట్లాంటి ఇవ్వండి. ఒక 300 రూపీస్ అయిపోతుంది. మీకు పాలిస్టర్ షాల్వాలు కూడా అంతే అవుతుంది. సో ఈ స్మాల్ చేంజ్ మీ లెవెల్లోనే మీరు చేయగలిగితే అక్కడే మార్కెట్ దొరికిపోతుంది. ఇంకా ఇప్పుడు
మార్కెట్ గురించి మాట్లాడితే బ్యాగ్స్ చేయగలుగుతాం, స్మాల్ చిన్న చిన్న ఎఫర్ట్స్. ఈ నోట్బుక్ కవర్ ఉంటుంది, దాని నోట్బుక్ కవర్ చేయగలుగుతాం. కుషన్ కవర్, కర్టన్స్ అట్లాగే ఉంది. నా ఇంట్లో కూడా అన్ని పోచంపల్లి ఉంది, బెడ్షీట్స్ కానీ, కుషన్ కవర్ కానీ, కర్టన్స్ కానీ, ఆఫీస్ లో కూడా అలాగే ఉంది. సో ఇక్కడ అట్లీస్ట్ ఈ డిస్ట్రిక్ట్ వారికి మనము అన్ని హ్యాండ్లూమ్ కి అందరూ షిఫ్ట్ అయిపోతే, ఏది సింథటిక్ పాలిస్టర్ ప్రొడక్ట్స్ వాడుకోకుండా ఉంటే మన లోపల మనకి మార్కెట్స్ అయితే దొరికిపోతుంది. ఇన్ఫాక్ట్ ఇంత అంటే ప్రతి విషయంలో మనకి హ్యాండ్లూమ్ స్కోప్ ఉండాలి. ఇన్ఫాక్ట్ ఇది ఉంది కదా పేపర్ పక్కనే, ఇది అంతా పాలిస్టర్ ఉంది. ఆ ప్లేస్ లో కూడా మాకు మిగిలిపోతుంది షర్ట్ పీస్ క్లాత్. దాంట్లో కూడా ఇది మేము తయారు చేసి ఒక 5 రూపాయలకి ప్రభుత్వానికి, ఆఫీస్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కి అమ్మితే కూడా మేము పర్చేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మన లెవెల్లో మనం చేయగలిగితే మార్కెట్ అయితే మనకి చాలా ఉంది. ఇంతకుముందు గౌరవనీయులు మంత్రివర్యులు మన కేటీ రామారావు గారు, మన ఆనరబుల్ మినిస్టర్ ఫర్ హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్ సార్ నుంచి ఎంకరేజ్మెంట్ తీసుకొని నేను 4,000 మందికి అక్కడ శానిటేషన్ వర్కర్స్ కి ఇక్కడ టెస్కో నుంచి, పోచంపల్లి వీవర్స్ నుంచి యూనిఫామ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా నేను అన్ని వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తా ఉంటా. సో అట్లీస్ట్ మనకి 6 మున్సిపల్ పరిధిలో ఉన్న వర్కర్స్ అందరికీ మీరు హ్యాండ్లూమ్ వీవర్స్ నుంచి కొనుగోలు చేసి, వాళ్ళ కోఆపరేటివ్ సొసైటీ నుంచి కొనుగోలు చేసి వాళ్ళకి యూనిఫామ్స్ ఇవ్వండి. వాళ్ళకి మార్కెట్ కూడా దొరుకుతుంది. తర్వాత ఈ హ్యాండ్లూమ్ అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఇక్కడ ఇంట్లో కూర్చొని కూడా ఉపాధి వాళ్ళకి దొరుకుతుంది. సో కాబట్టి ఇది మనము వోకల్ ఫర్ లోకల్ అనే ఒక మాట వచ్చింది ఇప్పుడు చేస్తా ఉన్నా. ఆల్ ఆఫ్ us should encourage, మనం అందరూ లోకల్ ప్రొడక్ట్స్, ఈ యొక్క హ్యాండ్లూమ్ కాకుండా కూడా అన్ని లోకల్ ప్రొడక్ట్స్, మట్టి బాటిల్స్ కానీ, పేపర్ ప్రొడక్ట్స్ కానీ, ప్లాస్టిక్ కాకుండా అదే వాడుతూ ఉండాలి. సో ఇంకా నెక్స్ట్ అంటే ఇప్పుడు చాలా నిరాశ అయిపోయి చాలా మంది నెక్స్ట్ జనరేషన్ కి అసలు వీవింగ్ రావట్లేదు. నేర్పించాలి, ఖచ్చితంగా నేర్పించాలి. బికాస్ ఈ స్కిల్ అయితే నెక్స్ట్ 50 years తర్వాత మీరు లేనప్పుడు ఈ స్కిల్ కూడా పోతుంది, ఈ రాష్ట్రంకి గౌరవం పోతుంది. సో చిన్నప్పటి నుంచి పిల్లలకి మీ ఈ వీవింగ్ స్కిల్ అయితే మీరు నేర్పించాలి. ఇంకా చాలా సంతోషం, ఎంటెక్ చదివిన వాళ్ళు ఉన్నారు కదా మన దగ్గర. సో వాళ్ళే డిఫరెంట్ టెక్నిక్స్ ఆఫ్ వీవింగ్ చేస్తున్నారు. ఆ డిఫరెంట్ టెక్నిక్ కాకుండా కూడా ఇప్పుడు కొన్ని వాటికి వీవింగ్ కి మేము ఆటోమేట్ చేస్తూ పవర్ లూమ్స్ అనేది కూడా ఇంట్రడక్షన్ చేయడం జరిగింది, సెమీ ఆటోమేటిక్ పవర్ లూమ్స్. సో ఎంటెక్ చదివిన వాళ్ళకి, ఇలాంటి ఐటీఐ చదివిన వాళ్ళకి, టెక్నికల్ చదివిన వాళ్ళకి నా రిక్వెస్ట్, వాళ్ళ ఇంకా వాళ్ళ పేరెంట్స్ ఎట్లా చేస్తున్నారు వీవింగ్ అనేది చూసి ఇలాంటి మెకనైజ్డ్ డివైసెస్ తయారు చేయాలనేది నేను కోరుకుంటున్నాను. ఇంకా ఖచ్చితంగా వాళ్ళు ఒక 2 మీటర్ల షర్ట్ పీస్ తీసుకొని వెళ్లాల్సిందే. లేడీస్ అయితే చీరలు లేకుండా దుపట్టలు తీసుకొని వెళ్లాల్సిందే. సో ఇది లేడీ గారు, ఈ కమింగ్ మండే నుంచి ఇది అమలు అయిపోవాలి. నేను డెఫినెట్లీ ఎక్స్ప్లోర్ చేస్తాము ఇలాంటి ఆప్షన్ మార్కెట్ ఇది ఫెసిలిటేట్ చేయడానికి. ఇంకా ప్రభుత్వం తరఫు నుంచి కూడా కొన్ని ఇనిషియేటివ్స్ మనము తీసుకున్నాము. ముఖ్యంగా అయితే పెన్షన్స్ ఇస్తున్నాము. దాదాపు 300 మెంబర్స్ కి పెన్షన్ 3,000 మందికి దాదాపు మేము పెన్షన్లు ఇస్తున్నాము. ఐడి కార్డ్స్ కూడా అందరికీ ఇవ్వడం, గుర్తింపు కార్డ్స్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు పెన్షన్ వాటికి మనకి దాదాపు 63 లక్షలు మనకి నెలకి వెళ్తుంది పెన్షన్ వారిగా. సో ఇంకా రర్బన్ స్కీమ్ కింద ఇంతకుముందు చెప్పడం జరిగింది 66 లక్షలు కూడా దాంట్లో కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఇంకా గొప్ప విషయం ఏంటంటే కొత్తగా న్యూ లూమ్స్ ఇప్పుడు మనకి వీవర్ నుంచి పర్చేస్ చేసి, సిరిసిల్ల వీవర్ నుంచి పర్చేస్ చేసి ఇక్కడ ఇన్స్టాల్ చేస్తాము. ఇంకొక ఆసు మెషిన్ ఉంది, ఆసు మెషిన్ కూడా తయారు చేయడం జరిగింది. అది కూడా మేము పర్చేస్ చేసి ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తాము జిల్లాలో. ఇది ఎలక్షన్ అయిపోయిన తర్వాత, ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత 36 లక్షలు నెక్స్ట్ 10 రోజుల్లో కూడా రిలీజ్ అయ్యి దీనికి ఫంక్షనల్ చేయగలుగుతాం. సో ఇది కూడా ఒక మంచి కార్యక్రమం అనేది మీకు తెలియజేస్తున్నా. ఇంకా ఈరోజు
మన గౌరవనీయులు మంత్రి గారు కూడా ఒక ఇది నేతలకి చేయూత అనేది స్కీమ్ మళ్ళీ రీలాంచ్ చేస్తున్నారు. ఇది కూడా థ్రిఫ్ట్ స్కీమ్, థ్రిఫ్ట్ ఫండింగ్ స్కీమ్. దీంట్లో వీవర్ షేర్ అనేది 8%, గవర్నమెంట్ షేర్ 16%. సో ఇది కూడా ఈ రోజు మన గౌరవ మంత్రి గారు లాంచ్ చేస్తున్నారు. సో చాలా ఇనిషియేటివ్స్ గవర్నమెంట్ తీసుకుంటుంది, కానీ చేనేత అంటే మీరే. సో మీకోసం మీరే స్వయం కృషి చేయాలనేది నేను కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు చాలా ఫార్చునేట్ గా ఫీల్ అయ్యి సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. తీసుకోవాలరా కూర్చుంటే అందరికీ కనిపిస్తుంది. మేడం కొంచెం ప్రింట్ మిరియాల మామించమ్మ నెక్స్ట్ చూడండి.